కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంటీన్ అనేది పెట్టడం జరిగింది. పేద ప్రజలు ఏ విధంగా ఉపయోగపడుతుంది 5 రూపాయల భోజనం? పేద ప్రజలకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు 100 రూపాయల భోజనాలు తిని చాలా ఇబ్బంది పడేవారు. కేజీహెచ్ పేషెంట్లు ఉండేవారు కదా, వాళ్ళు ఒకరు జాయిన్ అయితే 10 మంది బయట తెచ్చుకోవాలి, ఒకరికి ఎడతారు పేషెంట్లు. కానీ మిగతా వాళ్ళందరూ 10 మంది కలిపి 100 రూపాయలు మార్నింగ్ 100, నైట్ 100, మధ్యాహ్నం 100 తీసుకున్నారు. ఈ క్యాంటీన్ పెట్టడం వల్ల వాళ్ళందరికీ ఇక్కడ సేవ్ అవుతుంది. ఇది మాత్రం ఎప్పుడు ఇలాగే ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు కూడా ఈ అన్న క్యాంటీన్ ఇంకా పెంచుతాను అంటున్నారు. ప్రతి ఏరియాలో కూడా పెంచితే ప్రతి పేద ప్రజలు కూడా తింటారు. బాగుంటది, భోజనం కూడా బాగుంది, సేవలు కూడా బాగున్నాయి. ప్లస్ 5 రూపాయల భోజనం దొరకడం కూడా చాలా ఇదిగా ఉంది. మొన్న గ్యాస్ లో లేవు కదా, ప్రతి ఒక్కరు కూడా మాకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం చక్కగా బాగుంది అని అందరూ ప్రజలందరూ చెప్పారు. గ్యాస్ ఇబ్బంది ఉన్నా ఈ భోజనాలు మాత్రం ఎక్కడ ఆగలేదు. ఇంకా ప్రజలు పెరిగారు అంటే అక్కడ భోజనం వండుకోవాలి, గ్యాస్ కి పెరగాలని ప్రాబ్లం లేకుండా మాకు అన్న క్యాంటీన్ ఉంది, పర్వాలేదు వెళ్ళి తినవచ్చు అని కాన్ఫిడెన్స్ అయితే మైండ్ లో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ డబ్బులు వృధా చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్తే మనం ఏం చెప్పలేం. కానీ చంద్రబాబు నాయుడు పెట్టే ఈ పథకం మాత్రం ఎక్సలెంట్, సూపర్. ఎందుకంటే ప్రతి ప్రజలు కూడా మనం ఎంత డబ్బు ఇచ్చామనేది గుర్తుండదు, ప్రతి వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టిందే గుర్తు పెట్టుకుంటాం. ఇది పెట్టడం అయితే మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది. 5 సంవత్సరాలు అన్న క్యాంటీన్ మూసేశారు, ఎటువంటి ఇబ్బంది పడ్డారు? అప్పుడు ప్రతిదీ కొనుక్కోవడం అయిపోయింది. ఇప్పుడు పేషెంట్లు అయినా ఎక్కడికైనా ఒకవేళ దూరం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఒక హోటల్కి వెళ్ళాలంటే 100 రూపాయలు భోజనం. అది ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాం అనుకోండి, అన్న క్యాంటీన్ ఎక్కడైనా ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి తినేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని పథకాలు పెట్టినా, ఎంత డబ్బు పెట్టినా డబ్బు అనేది గుర్తుండదు ప్రజలకి, ఈ భోజనం అనేదే గుర్తుంటది. ఒక పథకాలు జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టారు, కానీ ఒక పథకమైన జనానికి గుర్తుందేమో అడగండి, అసలు గుర్తులేదు ఎవరికి. ఈ పథకం వల్ల ప్రతి ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు భోజనాలు పెడుతున్నారు. ప్రతి ఏరియాలో క్యాంటీన్ ఉంది, మనకు ఒక క్యాంటీన్ ఉంది, మనం వెళ్తాం. ఇంకా పెంచుతున్నారని అది ఒక మైండ్ లో ఇదవుతుంది.